హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సినెస్కోప్. హియర్ ఈజ్ అవర్ రివ్యూ ఆఫ్ రణబాలి. సో గ్లిమ్స్ రివ్యూ వచ్చేసింది. సో విజయ్ దేవరకొండ, రష్మిక మందన అండ్ అజయ్ అతుల్ ఈజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఇట్స్ డైరెక్టర్ బై రాహుల్ సంకీర్తని గారు అండ్ ప్రొడ్యూస్డ్ బై మైత్రి మూవీ మేకర్స్. సో గ్లిమ్స్ వచ్చేసింది. నిజంగా చెప్తున్నా, నిజంగా గ్లిమ్స్ అని చాలా చాలా బాగుంది. అంటే రౌడీ జనార్దన మెంచుందా భయ్యా అంటే మాత్రం లేదు, బట్ కంపారిజన్ వైస్లో డిఫరెంట్ జానర్స్. బట్ నేను సంథింగ్ ఎక్స్పెక్ట్ చేశా, అదే వీళ్ళు ఇండిపెండెన్స్ ఫార్మాట్లో తీసుకొస్తున్నారు, సంథింగ్ ఎక్స్పెక్ట్ చేశా. బట్ అంతలా లేకపోయినా బాగుంది, ఇట్స్ నైస్. అండ్ ఈ స్టోరీ వచ్చేసరికి ఇండిపెండెన్స్ కాదు, సో ప్రీ ఇండిపెండెన్స్. సో 1878లో ఆ టైంలో జరిగేది. ఒక ఇండిపెండెన్స్ ఒక 70 years బ్యాక్ జరిగే స్టోరీ ఇది. సో ప్రీ ఇండిపెండెన్స్. సో స్టోరీ ఎలా ఉండబోతుంది అంటే, స్టోరీ ఆఫ్ జెనసైడ్ ఇన్ ద బ్రిటిష్ ఆక్యుపైడ్ ఇండియా. అయితే ఒకరు ఏం చేస్తాడంటే, బ్రిటిష్ని ఆక్యుపై చేసుకున్నారు. అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు చెప్తున్నా, ప్రీ ఇండిపెండెన్స్ అంటే తెలుసు కదా ఎట్లా ఉండేదో. సో అందులో నుంచి ఒక పార్ట్ తీసుకున్నారు, లేకపోతే మాత్రం ఒక ఫిక్షనల్గా తీసుకున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు RRR ఫిలిం ఉంది. RRR ఫిలిం ఎట్లా ఉంటుంది, ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ బేస్డ్ ఆన్ ది రియల్ క్యారెక్టర్స్. RRR అనేది రాజమౌళి గారు, మన విజయ్ ప్రసాద్ గారు ఊహించుకొని రాశారు. సో ఇప్పుడు సైరా నరసింహారెడ్డి అది ఖచ్చితంగా జరిగిన స్టోరీ, ఇది డిఫరెంట్. సో ఈ రెండు ప్యాటర్న్లో ఎలా ఉంటుందని చెప్పడానికి మనకి అప్కమింగ్ డేస్లో తెలుస్తుంది. కాకపోతే హిట్లరే మహాదారుణ క్రూరుడు వాడు. సో వాడిని మించిన క్రూరుడు ఒకడు ఉన్నాడు. సో వాడే సర్ హెక్టర్. సో వీడు చాలా దారుణంగా ఆ టైం ఈ సినిమాలో వీడే విలన్. సో పెంచుకొని, సో అలాంటి ఒక క్యారెక్టర్ని ఎలా ఉండేది మనకి, అందరిని ఎలా, ప్రజల్ని, మన ఇండియన్స్ని ఎలా చూసేవాళ్ళు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఎవరికొకరికి ప్రజలకి దొరక్క ఏదో దొరికింది తినడానికి, వాళ్ళ కడుపు నింపుకోవడానికి, అలాంటి దానికి లాక్కొని వెళ్ళిపోతుంది. అంటే కడుపు చేరికి వచ్చింది. సో అంత దారుణం అన్నమాట. దొరక్క వాళ్ళ కడుపు నింపుకోవడానికి ఒక దొరికింది, కానీ వాళ్ళంతా కూడా తీసుకున్నారంటే వాళ్ళు ఎంత కూడా అర్థం చేసుకోరు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వీళ్ళు చూపించిన విధానం $45 trillion వాళ్ళు ఇండియా నుంచి దోచుకుంది. $45 trillion దోచుకున్నారు. ఆయన 40 సంవత్సరాలలో 10 కోట్ల మందిని చంపేశారు. 40 సంవత్సరాల్లో 10 కోట్ల మందిని చంపేశారంటే అర్థం చేసుకుని అంత దారుణంగా తీసుకొస్తున్నారు. అండ్ ఇంత స్కేల్ చెప్పాలంటే, స్కేల్ మాత్రం మామూలుగా పెంచట్లేదు, నిజంగా చాలా బాగుంది. సో వీళ్ళన్నిటిని ఎదుర్కోవడానికి, వీళ్ళందరికీ అండగా నిలబడడానికి ఒకరు రావాలి. ఎవరు ఎదురు తిరిగారు? ఇప్పుడు సైరా నరసింహారెడ్డి చూస్తే, అప్పటి వరకు సైలెంట్గా ఉన్న వాళ్ళు, ఉయ్యాలో నరసింహారెడ్డి ఫస్ట్ ఎదురు తిరిగింది స్వాతంత్రం కోసం. సో అదే ప్యాటర్న్లో ఈ స్టోరీలో కూడా ఎవరు ఎదురు తిరిగారంటే రణబాలి. సో నాకు తెలిసిన వరకు అయితే మన విజయ్ గారి క్యారెక్టర్ నేమ్ వాళ్ళు రివీల్ చేయలేదు, బట్ రణబాలి, సో ది లెజెండ్ ఆఫ్ ది కసూర్ ల్యాండ్. సో 1878లో జరిగే సో లెజెండ్. సో నాకు తెలిసిన వరకు కింగ్డమ్లో కూడా ఇదే పాయింట్ బేస్ చేసుకుని, లీడర్ కింగ్డమ్, తన సొంత కింగ్డమ్ అని బేస్ చేసుకుంటూ వచ్చింది. బట్ లాస్ట్ ఆసార్ చేసిన మిస్టేక్ ఇప్పుడు చేయొద్దు అని అనుకుంటా. ఎందుకంటే రాహుల్ సంకీర్తని గారు, సో శ్యామ్ సింగ్ రైట్ చేశారు ఆయన. సో నాకు నమ్మకం ఉంది ఆయన మీద, బాగుండే చాలు. అండ్ రష్మిక విల్ బి ప్లేడ్ యాజ్ ఏ జయమ్మ. సో నాకు తెలిసి వైఫ్లో ప్లే చేస్తాను అనుకుంటా విజయ్కి ఫిలింలో. సో అర్నాల్డ్ వోస్లో గారు విలన్గా ప్లే చేస్తున్నారు. సో ఈయన మమ్మీ సినిమాలో యాక్ట్ చేస్తారు. సో అజయ్ అతుల్ గారి మ్యూజిక్ నాకు గట్టి నమ్మకం. రాహుల్ సంకీర్తని గారు సినిమాకి డైరెక్టర్, ప్రొడ్యూస్ బై మైత్రి మూవీ మేకర్స్. చాలా నమ్మకం ఉంది. సో చూడాలి మరి ఏమవుద్దో. సో September 11th, 2026 వస్తుంది. నేను బాగా వెయిట్ చేస్తున్నా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ అంటారు అని చెప్పేసి అనుకున్నా నేను, బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రౌడీ జనార్దన్ కన్నా ముందే వస్తుంది సినిమా. సో గెట్ రెడీ, నేను బాగా వెయిట్ చేస్తున్నా. సో మీకు ఎలా అనిపించింది గ్లిమ్స్ అని? నాకు నచ్చింది. ఆయన మెయిన్లీ లుక్, విజయ్ గారి లుక్ మాత్రం నిజంగా చాలా బాగున్నాయి. సో ఫైనల్లీ మనది వస్తారు హార్స్ మీద మంచిగా, బ్రిటిష్ వాళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు లాస్ట్ షాట్ ఇప్పుడు మన విజయ్ గారి చూపించింది, నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా విజయ్ గారు ఎదురు తిరిగేది, లేదా సంథింగ్ ఒక ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగచ్చు. సో అప్పుడు అతన్ని తీసుకెళ్ళి చంపేసి ఉండొచ్చు. సో అట్లా
కొట్టేసి గుర్రం మీదకి లీచుకెళ్తూ ఉండొచ్చు. సో లెట్స్ వెయిట్. సో ముందు రాబోయే అప్డేట్స్ అన్నీ మాట్లాడుకుందాం, అన్నీ వస్తాయి. సో గెట్ రైట్, నేను బాగా వెయిట్ చేసిన. సో అంతే. సో మీకు ఎలా అనిపించింది గ్లిమ్స్ ఒకసారి కమెంట్ చేసేయండి. అలాగే మా నరేషన్ నచ్చితే, మా కంటెంట్ నచ్చితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.